అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు అంశాలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనేత్ కంగనా టార్గెట్గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. కంగనాను అవమానకరమైన క్యాప్షన్తో తక్కువ దుస్తులు ధరించిన ఫోటోను కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ క్యాప్షన్లో కంగనాను వేశ్యా అని అనడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ స్పందించింది. సుప్రియా శ్రీనేత్పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మరోవైపు ఈ పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగడంతో శ్రీనేట్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి అభ్యంతరకరమైన పోస్టును తొలగించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. సుప్రియా శ్రీనేట్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ పోస్టుపై కంగనా స్పందిస్తూ క్వీన్లో అమాయక పాత్ర నుంచి తలైవీలో పవర్ఫుల్ మహిళా నేత వరకు, మణికర్ణికలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు 20 ఏళ్ల తన సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రల్లో నటించారని తెలిపారు. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని, సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలని కంగనా కోరారు. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని తెలిపారు. మరోవైపు కంగనాపై పోస్టు వైరల్ కావడంతో సుప్రియా శ్రీనేట్ స్పందించారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్టు తాను చేసింది కాదన్నారు. తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలా మంది వద్ద ఉన్నాయని, వారిలో ఒకరు ఈ అభ్యంతరకరమైన పోస్టును పెట్టినట్లు తెలిపారు. తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ పోస్టును తొలగించానని, ఏ మహిళ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు తాను చేయనన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.